హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను శివాలయం టెంపుల్ చూపించబోతున్నానండి. కార్తీక సోమవారం కదా, దీపం పెట్టడానికి వెళ్ళాము. చాలా బాగుంటుందండి టెంపుల్. ఇది ముందరండి, ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. పైన శివపార్వతులు, బయట ఇక్కడే ఇలా చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాను. నార్మల్గా అయితే ఇలా ఉండదు. ఇప్పుడు జనం తక్కువ కాబట్టి, పాండమిక్ టైం కాబట్టి అలాగ ఎక్కడ పడితే అక్కడ వదిలేసాము. లేకపోతే మనీ తీసుకొని అలా పక్కన పెడతారండి. చూసారా, అప్పుడే జనాలు వచ్చేసారు బాగా దీపాలు పెట్టడానికి. ఇది కొత్తగా పెట్టారండి. ఇది జ్యోతిర్లింగాలు, ఇంతకుముందు లేదు, ఈ మధ్య పెట్టారు మాకు. పన్నెండు జ్యోతిర్లింగాలండి, ఈ మధ్య కట్టించారు. మామూలుగానే ఈ టెంపుల్ చాలా ఫేమస్, అందువల్ల ఇది కూడా ఉంటే బాగుంటుందని కట్టించారండి. చూసారా, బాగా చేస్తారండి పూజలు, చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇది అందులో చాలా ఫేమస్ ఈ టెంపుల్, అందువల్ల ఇంకా బాగా జరుగుతుంది. ఇంకా గూడూరులో ఇంకా ఎక్కడ, మా ప్లేస్ గూడూరు అండి, ఎక్కడ వాళ్ళైనా సరే కన్ఫామ్గా శివరాత్రి అయినా కానీ, నాగల చవితి కానీ, కార్తీక సోమవారాలు కానీ కంపల్సరీ వచ్చి పెడతారండి ఇక్కడ. దీపం కంపల్సరీ ఇక్కడికే వచ్చి పెట్టాలనుకుంటా. వాళ్ళ ఇంటి దగ్గర ఒకవేళ ఉన్నా కానీ కన్ఫామ్గా శివాలయంకి వచ్చి పెట్టాలనుకుంటారండి. చూసారా అండి, ఇది వచ్చి అయ్యప్ప స్వామి అండి. దీనికి పర్టికులర్గా వేరేగా స్టేజ్ కూడా ఉంటుంది. మామూలుగా అయితే ఈ టైంలో అయ్యప్ప స్వామి మాల వేసి చాలామంది ఇక్కడ పూజలు చేసి ఇక్కడే సేవ చేసి కూడా ఉంటారు. ఇప్పుడు ఇంకా పాండమిక్ టైం కాబట్టి లేరండి. క్యూ ఉంది బాగా. తక్కువైతే పోతాం, లేకపోతే పోమండి. బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం మేము మాత్రం. నాట్య గణపతి అండి, అక్కడ పైన ఉండేది చిన్న విగ్రహం నాట్య గణపతి అండి. అప్పుడే చాలామంది చీకట్లో వచ్చి పెట్టుకొని వెళ్ళిపోయారు దీపాలు. కొంతమంది ఇప్పుడు వచ్చి పెట్టుకుంటున్నారు. దక్షిణామూర్తి స్వామి అండి, అక్కడ కూడా పూజలు చేస్తారండి బాగా. కొంతమంది చెప్తారు కదా ఆస్ట్రాలజర్స్, అలాగ పూజలు దక్షిణామూర్తికి అవి బాగా చేస్తారండి ఇక్కడ. ఇది వృక్షం వచ్చి సెమీ వృక్షం అండి, తెలుసు కదండి మనకు సెమీ వృక్షం అంటే. మనకు స్టోరీలో కూడా ఉంది, అర్జునుడు అప్పట్లో ఇక్కడ ఆయుధాలు దాచారని, అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు ఆ వృక్షం అండి. బాగా చేస్తారండి దీనికి కూడా పూజలు. అసలు ఇక్కడ లేని చెట్టు ఉండదండి ఈ టెంపుల్. ఆల్మోస్ట్ చెట్లకు పూజ చేయాలని అందరూ ఎడికే వస్తారు. అది కూడా ఒక రకమైన అంటే ఫేమస్ అవడానికి కారణమై ఉండొచ్చు. అంటే ఏది ఎక్కడైనా కన్ఫామ్ ఉంటుంది ఇక్కడ, ఏ చెట్టు అయినా. చెట్ల పూజలు అంటే ఇప్పట్లో మనకు ఖచ్చితంగా చేస్తాం కదండి. ఒకరికి ఉసిరికాయ చెట్టు అని చెప్తారు, ఒకరికి రావి చెట్టు, ఏ చెట్టు అయినా ఇక్కడ ఉంటుంది. అయితే గ్యాప్ అసలు చెప్పాలంటే ఈరోజు గ్యాప్ ఉందండి. మామూలుగా అయితే దీని చుట్టూ కూడా మనం తిరగలేము. అసలు ఫుల్ దీపాలు ఉంటాయి. అసలు ఇది కరోనా వల్ల ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ, అంటే అసలు 10% దీపాలు ఉన్నాయి అంతే. నార్మల్గా అయితే అసలు అడుగు పెట్టలేము ఇక్కడ. అసలు మేమైతే వీడియో కూడా తీయలేము నార్మల్ రోజుల్లో అయితే, ఎందుకంటే జనాలు అసలు మనం అడుగు కూడా పెట్టలేనట్టు ఉంటారండి ఇక్కడ. అది కూడా ఇది బ్యాక్ అండి, టెంపుల్ బ్యాక్ ఇప్పుడంతా నేను చూపించేది. రావి చెట్టు, వేప చెట్టు మిక్సింగ్ అండి ఇప్పుడు నేను చూపించే చెట్టు. అది చాలా మంచిదంట, అందుకని ఇక్కడ నాగప్రతిష్టలు కూడా జరుగున్నాయండి. చాలా ఎక్కువ. నాగల చవితి రోజు ఇక్కడ ఫుల్ జరుగుతాయండి. నాగల చవితి రోజు ఫుల్ జరుగుతుంది ఇక్కడ అయితే. ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు కూడా ఉంది, కానీ నాగల చవితి రోజు ఎక్కువ ఉంటారండి. నాగదేవుళ్ళకి పాలు పోస్తాం కదండి, అందువల్ల ఎక్కువ ఉంటుంది. ఇవాళ జస్ట్ దీపాలు పెడుతున్నారంతే. ఎక్కువ ముక్కులు తీర్చుకునే వాళ్ళు ఎక్కువ వస్తారండి ఈ చెట్లకు పూజ చేసేటప్పుడు మాత్రం. అసలు ఇంత ఖాళీగా నేను టెంపుల్ని కార్తీక సోమవారం చూస్తానని ఎప్పుడు అనుకోలేదండి. అసలు ఎంత ఫుల్ ఉంటారు, అసలు మీరు నమ్మరు. ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను ఎలా ఉంటారో జనాన్ని, ఇంకెప్పుడో నెక్స్ట్ ఇయర్. కాలభైరవుడు అండి, ఇక్కడ అభిషేకం చేస్తారు కదండి దేవుడికి, ఆ వాటర్ అండి అవి. చూడండి అప్పుడే పెడుతున్నారు దీపాలు.
ఈ స్వామి వచ్చి చండికేశ్వరుడు స్వామి అండి. ఈయనకి మనం ఏదైనా కొట్టి చెప్పాలంట, అది అలవాటు. చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే కొట్టి చెప్పటం అని, చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, అందువల్ల చిన్నప్పటి నుంచి ఆ దేవుడు అని నా భలే ఇష్టం. ఇప్పుడు కాదులేండి, చిన్నప్పుడు. కానీ అదొక ఎంజాయ్మెంట్, గుర్తొస్తున్నాయి మా చిన్నప్పటి. మేము కూడా దీపం పెట్టడానికి రెడీ అయిపోయామండి. ఇక్కడ జెంట్స్ లేడీస్ ఏముండదండి, ఎవరైనా పెడతారు ఇక్కడ దీపాలు. మేము ఫ్యామిలీ అంతా పెడుతున్నామండి. ఇప్పుడు నేను, మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య నలుగురం కలిసి పెడుతున్నాం. చాలా తక్కువ అండి, అస్సలు చాలా తక్కువ ఉన్నారు. నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, తగ్గినాయి కదా కేసెస్ వస్తారేమో. లేదు, అందరూ చాలా జాగ్రత్తగా కూడా ఉన్నారండి. చెప్పాలంటే మార్క్స్ అవి పర్లేదు వేసుకో ఉన్నారు చాలామంది. మేము కూడా ఎవరికి డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని దూరంగానే ఎక్కడ ఖాళీగా ఉండి అక్కడ చూసుకొని పెట్టుకుంటున్నాం. అందుకే మేము కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, కేసెస్ తగ్గినా కానీ అని చెప్పి దూరంగానే ఉన్నాము. అయిపోవచ్చిందండి మాది కూడా పూజ. ఇంకా ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తామండి మేము కూడా. మన నాగల చవితికి మిస్ అయిపోయాము. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఇప్పుడు కనపడేది. యాక్చువల్లీ ఇది పక్క రోజు తీసిన వీడియో అండి, అందుకే ఖాళీగా ఉన్నారు జనాలు. నిన్న తీసిన వీడియో పోయింది, సగం టెంపుల్ రాలేదు, అందుకని మళ్ళీ పక్క రోజు వెళ్ళి తీసాము. నాగదేములండి, బాగా జరుగుతుంది పూజ ఇక్కడ. తాళ్ళన్నీ అప్పటివే అండి. ఇది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి, అయ్యప్ప స్వామి, వినాయకుడి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అందువల్లే ఎక్కువ జనాలు రావడానికి కారణం కూడా అదే. ఏ పూజలు చెప్పినా ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తారు కదా. ఇంకా ఖాళీగా ఉంది. నిన్న తీసినప్పుడు జనాలు ఉన్నారు, వీడియో పోయింది, కొంచెం బాధేసి. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. సారీ అండి, నాగదేవుడు అనకూడదంట, సుబ్బరాయుడు స్వామి అంట అండి. ఈసారి వస్తుంది కదా అక్కడ ఫుల్ చూసారా అండి, కుంకుమ పసుపు ఫుల్ వేసేసి కలర్ మార్చేశారు ఆ ప్లేస్ అంతా. మా ఫాదర్ అండి, అది పనిగా పక్క రోజు వెళ్ళారు డాడీ అన్నయ్య వీడియో తీసుకురావడానికి. ఇది మారేడు చెట్టు అండి. దీనికి ఎందుకో బాగా చేస్తానండి. దీనికి ముందర ఉండేది నవగ్రహాలండి. ఇది ఉసిరికాయ చెట్టు అండి, చిన్న చెట్టు చూసారు, దాని చుట్టూ కూడా ఫుల్ దీపాలు. నేను కూడా పెడుతున్నాను అనుకోండి ఉసిరికాయ చెట్టుకి. వేప చెట్టు అంతేనండి. ఇప్పుడు ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇందాక ఎంట్రన్స్ చూపించేటప్పుడు వచ్చింది కదా ఆ టెంపుల్ అండి. లోపల వీడియో తినరు, సో బయట ఊరికే మెట్లు అవి చూపిస్తున్నామంతే. లోపల శివలింగం, పార్వతీదేవి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి వదిలేకండి ప్లీజ్. పార్వతీదేవి